హలో అందరికీ బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే శివరాత్రి రోజు నేను తీసిన వ్లాగ్. శివరాత్రి రోజు అయితే నేను మా సిస్టర్తో కలిసి సిద్ధేశ్వరంకి వెళ్ళానండి. హార్దిక్ ఇంట్లోనే ఉన్నాడు. శివరాత్రి రోజు అయితే ఉదయగిరి నుంచి చాలా స్పెషల్ బస్సెస్ అయితే వేస్తారండి భైరవకోన సిద్ధేశ్వరంకి. మన ఓన్ వెహికల్లో వెళ్ళినా కూడా టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లోనే మనం పార్క్ చేసుకోవాలండి. ఆ తర్వాత బై వాక్తోనే టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. మేము వెళ్ళిన టైంకే ఇక్కడ ఉదయగిరి ఎమ్మెల్యే గారు అయితే వచ్చారు. మేము చాలా దగ్గర నుంచి చూసాము. వన్స్ మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామంటే కొండపైకి సిగ్నల్స్ మాత్రం ఏమాత్రం ఉండవండి. ఒక ల్యాండ్ లైన్ అయితే ఉంటుంది ఎమర్జెన్సీ కోసం. అక్కడ మనం కన్సల్ట్ అయితే వాళ్ళు ఇస్తారు. శ్రీశైలంలో టెంపుల్ ఎంత ఫేమస్సో ఇక్కడ సిద్ధేశ్వరం టెంపుల్ కూడా అంతే ఫేమస్ అండి. ముందు మనం దేవుణ్ణి దర్శించుకునే ముందు ఇక్కడ అమ్మవారి విగ్రహం, అమ్మవారు ఇష్టకామేశ్వరి తల్లి అండి. నక్క వాహనంపై కొలుదీరున్నారు. ఈ ఆలయం 6వ శతాబ్దానికి ముందు వెలిసినట్లు హిస్టరీ తెలుపుతుంది. అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఉమామహేశ్వర కళ్యాణం జరిపినట్లు చరిత్రలో చెప్పబడుతుంది. కనిపిస్తున్న నాగశిలలు నాగమణి చెట్టు కింద ఉన్నాయి. నాగమణి పూలే శివయ్య ఉన్నారని నిదర్శనం. సిద్ధేశ్వరంలో నిత్యాన్నదానం జరుగుతుంది. శివరాత్రి రోజు చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే పెడతారు. ఆఫ్టర్నూన్ 3 కంతా రిటర్న్ బ్యాక్ అయిపోయాం ఉదయగిరికి. ఇంకా ఈవినింగ్ టైంలో హార్దిక్ ని తీసుకొని ఉదయగిరిలో ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నాము. ఫోటో తీసుకుందామని ఇలా హార్దిక్ నెత్తుకున్నాను. నాకు తెలియకుండానే వెనక పూలదండంతా లాగేస్తున్నాడు. ఇలాంటి నాటీ థింగ్స్ చాలా నవ్వొస్తాయి. పూజారి గారు ఇచ్చిన పువ్వుతోటి ఇలా మంచిగా చెవు దగ్గర పెట్టుకొని ఇలా రీల్ అయితే తీసుకున్నాము. ఉదయగిరి శివాలయం అండి. ఇక్కడ పూజారి చాలా మంచిగా అలంకరిస్తాడు. ఉదయగిరి శివాలయంలో ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా అన్నదానం పెడతారు శివరాత్రి రోజు. ఇంకా కళ్యాణం స్టార్ట్ అయిందండి. ఎగ్జాక్ట్గా 8:30కి అలాగా కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. పైన ఆకాశం కనిపిస్తూ ఎదురుగా ఉమామహేశ్వర కళ్యాణం, చల్లటి గాలి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. శివరాత్రి రోజు గొప్పతనం ఏమంటే శివుడు తన భక్తులతో బైరాగి రూపంలో మాతా పార్వతీదేవిని పెళ్లి చేసుకోవద్దామని పార్వతి దగ్గరికి వెళ్తారు. ఆ రూపంలో పార్వతీదేవి ఫ్యామిలీ వాళ్ళందరూ చూసి భయపడతారు. కానీ పార్వతీదేవి మాత్రం నేను ఇతన్నే చేసుకుంటానని చెప్పేసరికి శివుడు వెంటనే లోకంలో అందరికంటే అందంగా అయిపోతారు. ఆ క్షణమే శివపార్వతులు కలుస్తారు. ఆ రోజునే శివరాత్రి అని అంటారు. అందుకే శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అని అంటారు. శివ అనే ఒక్క నామము చేత సకల సుఖములు కలుగుతాయి. విష్ణుమూర్తి స్వామియే కైలాసంలో శివరాత్రి రోజు శివుణ్ణి కలువ పువ్వులతో జపిస్తారు. మానవ రూపంలో ఉన్న మనమంతా. శివుని వాహనం నంది. నందీశ్వరుడు ఎప్పుడూ శివుడు తన పైన ఉండాలనే కోరిక. అందుకే ప్రతి ఆలయంలో శివుని ఎదురుగా నందినైతే ఉంచుతారు. ప్రతి భక్తులు నందికి తమ కోరికల్ని వెల్లడిస్తారు. నందీశ్వరుడు భక్తుల కోరికలన్నీ శివునికి చెప్తారు. ఇదే సాంప్రదాయం. ఒకనాడు పావురం తన ఆహారాన్ని నోట్లో పెట్టుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడి చుట్టూ వెళ్ళింది. ఎక్కడి నుంచో ఒక గ్రద్ద చూసి ఎలా అయినా పావురం నోట్లో ఉన్న ఆహారాన్ని తీసుకుందామని పావురాన్ని వెంబడించింది. పావురం తప్పించుకోవడానికి మల్లికార్జున స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. కానీ గ్రద్ద మాత్రం దాని నోట్లో ఉన్న ఆహారాన్ని తీసుకొని పావురాన్ని చంపేసింది.
పావురం మల్లికార్జున స్వామి ఆలయంలో పడి చనిపోయింది. అలా పడి చనిపోయినందువల్ల ప్రదక్షిణలు చేసినందువల్లనే మరుజన్మలో పావురం ఒక రాణిగా జన్మించింది. తెలిసి తెలియక చేసిన ఫలితమే ఇంతుంటే శివానుగ్రహం ఉంటే తలరాత్రులైనా మారుతాయి. ఉమామహేశ్వర కళ్యాణం పూర్తయిన తర్వాత భక్తులందరూ కలిసి ఉమామహేశ్వరుల పటాలని ఊరేగించారు. రాత్రి 12 గంటలకి రుద్రాభిషేకం అయితే స్టార్ట్ అయింది. శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి లింగ రూపంలో దర్శనమిస్తారు.